ఈరోజు దేవుని వాక్యం వినే మీరు కూడా, అయ్యో నాకు ఆ శ్రమ ఉంది, ఈ శ్రమ ఉందని ఏడవడం కాదు, దుఃఖపడటం కాదు, కన్నీరు పడవడమే కాదు, నువ్వు దేవునికి చెప్పాలి. ఆ చెప్పడాన్ని ప్రార్థన అని వ్రాయబడి ఉంది బైబిల్లో. దేవునికి చెప్పుకోవడం అంటే ప్రార్థన చేసుకోవడం, దేవునికి చెప్పడం అంటేనే ప్రార్థన చేయుట. ఆ ప్రార్థన చేయుటకు ఇదిగో నీవు ఈరోజు దేవుని యొక్క మందిరావరణానికి వచ్చావు. ఈ మందిర ఆవరణములో ఏముంటుంది? నీకు సంతోష ఆనందములుంటాయి. ఈ మందిర ఆవరణములో, మందిరంలో ఏముంటాయి? ఎవరికి ఏమి కావాలో ఆ మేలులు మందిరములో ఉంటాయని వ్రాయబడి ఉంది బైబిల్లో. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఏడవటం కాదు, మనుషులకు చెప్పుకొని దుఃఖపడటం కాదు, మనసులో కుమిలిపోతూ ఒంటరిగా దిగులు పడటం కాదు. నువ్వు చేయవలసింది ఏమిటనంటే, నువ్వు దేవుని దగ్గరకు రా. ఆయన దగ్గరకు నీవు వస్తే నీ కష్టం అంతా ఎరిగిన దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునన్న ఆయన విందామని కాదు అన్నది, ఇద్దామని అంటున్నాడు. ఏం కావాలో అడగమని చెప్పినవాడు విని ఊరుకునేవాడు కాదు. ఏమి కావాలో చెప్పు అని అడుగుతున్నది విని, ఆహా ఇదైతే ఇచ్చేవాడిని కానీ అంతదైతే నేను ఇవ్వలేను అనేటువంటి వాడు కాదు. ఆయన నీ తండ్రి, ఆయన శ్రీమంతుడు. నీవు అడుగు వాటి కంటేనూ, నీవు ఊహించే వాటి కంటేనూ అత్యధికమైన మేలులు చేస్తాడు ఈ ప్రభువారు. హల్లెలూయా.